ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మార్చి 1 నుండి వీటి ధరలు భారీగా పెంపు, ముందుగానే కొనుక్కోండి. ఇక ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో వీటి ధరలు భారీగా పెరగబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ముఖ్యంగా నిత్యావసర సరుకులైనటువంటి వంట నూనెల యొక్క ధరలు భారీగా పెరగడం పట్ల ప్రజలు తీవ్ర అస్తవ్యసలు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా దీన్ని ఇంకా మరింత పెంచాలని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మామూలుగా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులలో వంట నూనె అనేది ముఖ్యంగా ఉంటుంది. నిత్యావసర సరుకుదారులు నెలకొకసారి తీసుకోగా షాపుల వారు కేజీల కమానా ఒకేసారి తీసుకుంటారు. అయితే ఇదివరకే కొన్ని సంవత్సరాల కింద 110 రూపాయలకి లీటర్ ఆయిల్ ఉండగా ఇప్పుడు ఇది 140 నుంచి 170కి పెరిగింది. ఇంతతోటి సరిపోకుండా ఇంకొద్దిగా దీని డబ్బులు యొక్క వార్తలు అయితే రావడం జరుగుతుంది. మామూలుగా భారతదేశానికి ఈ పామాయిల్ అనేది ఇండోనేషియా, అదేవిధంగా మలేషియా నుంచి దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతుంది. మలేషియా, ఇండోనేషియాలో ఈ పామాయిల్ ధరలు విపరీతంగా పెరగడం పట్ల దాదాపు 70,000 మెట్రిక్ టన్నులను కూడా దిగుమతిని నిలిపివేసినట్లు భారతదేశం అయితే ప్రకటించడం అయితే జరిగింది. దానికి గల కారణం మలేషియా, ఇండోనేషియాలో వీటి ధరలు పెరగడం పట్ల దీనిని భారతదేశానికి దిగుమతి చేసుకుంటే ఈ పెరిగిన ధరలపైన కస్టమ్ డ్యూటీ పన్నులను విధించగా ఇది మరింత పెంచాల్సి వస్తుంది. ఇలా మరింత పెంచాల్సి రావడం పట్ల దిగుమతిదారులు తీసుకుంటారా, ప్రజలు తీసుకుంటారా అనే సందేహాలు వెలువెలుతున్న సందర్భంలో 70,000 మెట్రిక్ టన్నులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడు పామ్ ఆయిల్ 70,000 మెట్రిక్ టన్నులు నిలిచిపోయింది. కావున ఉన్న స్టాక్ అయిపోయిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరైనా పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు దగ్గరకు వస్తున్న తరుణంలో ముందుగానే కొనుక్కోవాలని సూచనలు అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టండి.